ఏంటి అవతారం అంటే? ఐరన్ బట్టలు నలగకుండా రావడానికి నేనే ఫ్లైట్లో రాలేదు. అడుగడుగునా ఫైట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇలా కాక ఎలా ఉంటాను? మై గాడ్. సరేలే, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ పదా. ఏంటి ఫ్రెష్ అయ్యేది? ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఇంటిని సీజ్ చేయడం ఏంటి? ప్రాపర్టీస్ని, కంపెనీని జెండా చూసుకోవడం ఏంటి? అసలు మీరు ఈ ఊరు రావడం ఏంటి? నన్ను ఇక్కడికి పిలవడం ఏంటి? అసలు చెప్తావా లేదా మీరా? వెయిట్, చెప్పే మీరా. లేదంటే ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ భూమిక దొరికే వరకు బురదతో ఉన్నట్టు మీ ఆయన ఇలాగే ఉంటాడేమో. అసలేం జరిగిందంటే అన్నదమ్ములందరూ కలిసి ఆస్తి ఆర్భాటాలకు దూరంగా తమ స్వస్థలమైన అయోధ్యపురంలో ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ అనుబంధాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోర్టు తీర్మానించడమైనది. అసలు ఈ విషయాన్ని నేరుగా ఆర్యవర్ధన్తోనే తేల్చుకుంటాను. అజయ్, తొందరగా పద మీరా. ఇంకేమైనా చేస్తాడేమో. పద పద. రా, నేను చెప్పినట్టుగానే తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. ఇదిగా ఆ సమస్య ఉండకూడదు. దీన్ని చూస్తేనే పై ప్యానల్ పైకే పోవాలి. మీకు అంత అనుమానంగా ఉంటే తీసి చూపిస్తా, చూడండి. ఆగరా బాబు. టేస్టింగ్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి ఇదేనా వంటకం ఏంట్రా? పావు. ఏండి, ఇప్పుడు ఈ పాముతో ఏం చేస్తారు? పాపం ఆ కుటుంబం మొత్తాన్ని పాము కాటికి గురేలా చేస్తారా? అమాయకుల మీద మరీ అంత ప్రతీకారం ఏంటండి? చాలా అపహ. ఊరే కోటిగా, నేను ఇలానే గాని మరీ నువ్వు అనుకున్నంత కరుడు గట్టిన ఇలాను కాదురా. ఊరే, పేణాలు తీయడం నాకేమన్నా సరదా ఏంట్రా? ఇది కూరలేని పాము. ఇదిగా దాని బొస్సు వస్తే చాలు కాటేసినంత పని అయిపోద్ది. ఏరా, అంతే కదా? అంతేనయ్యా. లోపల కూరలు దీని పాముంది, అది తీసేదా? ఊరే ఆపరా, ఏదో పరాచకాలు నువ్వుని. అరే నీకు దండం పెడతారయ్యా, ఏ పాముని నువ్వు బయట తీమాకరా. ఏండి, ఇంతకీ ఆ కూరలు లేని పాముతో మీరేం చేయబోతున్నారు? భయం పుట్టిస్తా. ఈ పావుని ఆ ఇంట్లో వదులుతాను. అది చూసి ఆ ఇంట్లో ఆడవాళ్ళంతా అల్లకల్లోలం అయిపోతారు. అప్పుడు జనం కొడతారు. ఇది దేవత పాము, వీళ్ళు ఈ ఊళ్ళోకి రావడం ఆ నాగదేవతకి ఇష్టం లేదని, అందుకే బెదిరించిందని జనంలో భయం పుట్టిస్తాను. ఈ లేడనే ఉంటే ఆ కుటుంబానికి, ఈ ఊరికి మంచిది కాదని పుకారు పుట్టిస్తాను. అంతే, వాళ్ళు ఈ ఊరు వదిలి పారిపోయేలా జనమే చేస్తారు. అంటే ఇలాంటి దగ్గులపై చేయడాలు మీలాంటి దిక్కుమాల పొరలకే వస్తాయేంటండి? లేకపోతే జనాల్ని పోగేసుకొచ్చి నన్నే సవాల్ చేస్తాడా? అన్ని ఇలాగే వదిలేస్తే ఈ ఊరికాడు దేవుడవుతాడు, నాకు రంకుమొగుడవుతాడు. అందుకే ఈ పాము పథకం వేశాను. పదండ్రా పదం. అత్తమ్మా, ఇదిగో తీసుకోండి. అమ్మా, దాదా ఇంటికొచ్చారా? ఇంకా రాలేదు నీరజ్. దాదా రైతులతో కలిసి ఈ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళారంట. ఏదో గొడవ జరుగుతుందని కూడా విన్నాను. గొడవ? ఆర్య, దాదా, సర్పంచ్తో ఏదో గొడవ జరిగిందంట. ఏంటి నాన్న అది? అవునమ్మా, ఈ ఊర్లో అతని అక్రమాలు ఎక్కువైపోయాయి. రైతులకు జరిగిన అన్యాయం విన్న తర్వాత ఊరుకోలేకపోయాను. అందుకే వెళ్ళి నిలదీశాను. దేవుడి మాన్యం దగ్గర నుంచి ప్రభుత్వ నిధుల వరకు అన్నీ దోచేశాడమ్మా. సార్, పోలీస్ కేసు పెట్టడమో లేక ఆఫీసర్లకి కంప్లైంట్ చేయడమో చేస్తే వాళ్ళే బుద్ధి చెప్తారు కదా సార్. అతను అలా వినే రకం కాదను.
నేను రైతులతో కలిసి వెళ్ళి నిలదీస్తేనే ఎదురు తిరిగాడు, తలపొగరు చూపించాడు. మీ దగ్గరే తలపొగరు చూపిస్తాడా? వాడిని అలాగే వదిలేస్తారా? ఎక్కడ వాడిల్లు? నీరజ్, కామ్ డౌన్. అతనికి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది, అందుకే మొండిగా ప్రవర్తించాడు. రేపు ఎంఆర్ఓ గారితో మాట్లాడి అతని ఆధీనంలో ఉన్న పొలాల్ని రైతులకి పంచేలా చేస్తాను. అప్పుడు మన పొలం కూడా మన చేతికొస్తుంది. అయితే మన పొలంలోనే మనం పంటలు వేసుకోవచ్చు. అవును నీరజ్, ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉండదు. చాలా మంచి విషయం చెప్పావు ఆర్య. నేల సారాన్ని బట్టి ఏ పంటలు వేస్తే మంచిదో చూసుకోండి. సరే అమ్మా, రేపటి నుంచి అందరికీ చాలా పని ఉంటుంది. అవును, మాన్సి మీరా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? అజయ్ వస్తున్నాడని తనని తీసుకురావడానికి వెళ్ళారు సార్. అవునా? చెప్పుంటే నేను ఈరోజు వెళ్ళుండేవాళ్ళం కదా, వాళ్ళకి దారేలా తెలుస్తుంది. ఆర్యవర్ధన్, అజయ్, ఏంట్రా ఈ అవతారం? అవతారం గురించి కాదమ్మా, నీ పెంపుడు కొడుకు చేస్తున్న నాటకాల గురించి ప్రశ్నించు. అజయ్, ఆర్యను నిందించటమే నీకు పనా? వచ్చి రాగానే మొదలుపెట్టావు. ఆర్యకి నాటకాలాడాల్సిన కర్మేం పట్టలేదు. అవునా? నేను కంట్రీలో లేని టైం చూసి కోర్టులో కేసులు వేయించి నా భార్యని భయపెట్టి ఆస్తులన్నీ హోల్డ్ చేయించి అందరినీ ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది. అన్నదమ్ములం అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో. డామ్ ఇట్! ఎవర్రా అన్నదమ్ములు? నువ్వు నేను కలిసి ఉండాలరా, మనం అన్నదమ్ములం. అతను పరాయివాడు. వింటున్నావా? పరాయివాడు. నోర్ముయ్. ఇంకోసారి ఆ మాట అన్నావో నిన్ను కన్న కొడుకని కూడా చూడను. ఎవర్రా పరాయివాడు? వర్ధన్ కుటుంబం కోసం ఆర్య పడని కష్టం అంటూ లేదు. మీ నాన్న ఒక స్థాయికి తీసుకొచ్చినా మీ నాన్నగారు పోయాక వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసే సమయంలో ముందు నిలబడి కుటుంబాన్ని, కంపెనీని నిలబెట్టింది ఆర్య. ఇప్పుడు ఏ ఆస్తినైతే నువ్వు హక్కుగా భావిస్తూ దాన్ని కావాలని కోరుకుంటున్నావో అదంతా ఆర్య కష్టార్జితం. ఇప్పుడు కూడా ఆయన కోర్టులో అందరూ కలిసి ఉండాలని ప్రపోజల్ పెట్టింది మీలో మార్పు వచ్చి బంధాల విలువ తెలుసుకుంటారనే కానీ ఆస్తిని కాపాడుకోవడానికి కాదు. అజయ్, నువ్వు నాకు తోడబుట్టిన వాడివే కావచ్చు, కానీ నేను దాదా తోడు ఎప్పటికీ వదలను. మీ అందరికీ పిచ్చి పట్టింది. కలిసి ఉన్నంత మాత్రాన ప్రేమలు, అభిమానాలు పుట్టావు. ఇదంతా ట్రాష్. అయితే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు.
ఎస్, ఇక్కడ నేను ఎవరిని బలవంత పెట్టదలుచుకోలేదు. కోర్టులో నా అభిప్రాయాన్ని ప్రపోజల్గా పెట్టాను. దానికి కోర్టు అంగీకరించింది, ఆర్డర్స్ పాస్ చేసింది. కోర్టు ఆజ్ఞను పాటిస్తూ మేమందరం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నువ్వు కోర్టు ఆర్డర్స్ని నెగ్లెక్ట్ చేసి నీ సొంతానికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నేనేమీ ఆపను. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏమున్నా మాత్రం నువ్వే ఫేస్ చేయాలి. నౌ డెసిషన్ ఈజ్ యువర్స్. కోర్ట్ ఆర్డర్స్ గురించి కాకపోయినా దాదాతో కలిసి పనిచేయడమే నాకు ఇష్టం. సో నేను దాదాని వదిలి రాను. మాన్సి, నీకు ఇక్కడ ప్రాబ్లంగా ఉందంటే చెప్పు, నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళొచ్చు. నీరజ్, నేనెందుకు వెళ్తాను? అస్సలు వెళ్ళను. నీ వెంటే నేను కూడా. అజయ్, తల్లిగా కొడుకు చేసే మంచి ప్రయత్నానికి నేనెప్పుడూ అండగా ఉంటాను. నేనెక్కడికి రాను. వాయ్, అందరూ కలిసి నన్ను ఒంటరివాణ్ణి చేయాలనుకుంటున్నారు, అంతేగా? బట్ నేను ఎప్పుడు ఎవ్వరికి భయపడను. మీరా, ఐఎమ్ గోయింగ్. గో అండ్ గెట్ యువర్ లగేజ్. స్టాప్ ఇట్ అజయ్. అన్నింటికీ ఆవేశపట్టం కాదు, కాస్త నిదానంగా ఆలోచించు. నీలాగా నో అనట నాకు రాదు అనుకున్నావా? లేక సరదాగా ఇంటికొచ్చాననుకున్నావా? ఇప్పుడు కోర్ట్ ఆర్డర్స్ ని కాదని మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్తే తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆస్తిని తిరిగి దక్కించుకోలేం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అజయ్. అంటే ఆర్య ముందు తల వంచి అందరితో పాటు కలిసి ఉండాలా? కలిసినంత మాత్రాన ప్రేమల అభిమానాలు పుట్టవని నువ్వే అన్నావు కదా. కొన్ని రోజులు కలిసుంటాం, మనం చేంజ్ అవ్వమని అర్థమయ్యాక వాళ్ళే ఎవరికి వాళ్ళం విడిపోదామంటారు. అప్పుడు మన ఆస్తి మనకు వచ్చేస్తుంది. ఆర్యవర్ధన్ సార్ ఏదైతే ప్లస్ అవుతుందనుకున్నారో అదే మైనస్ చేద్దాం. అర్థమైందా? అజయ్, ఒక్కసారి ఆలోచించు. ట్రస్ట్ మీ. ఒక్క 1 month కలిసి ఉంటే చాలు. వీళ్లతో మన వల్ల కాదు బాబు అని వాళ్లే దండం పెట్టి పంపించేలా చేద్దాం. ప్లీజ్ అజయ్, ఒప్పుకో. సరే, అన్నిటికన్నా ముందు ఇక్కడ ఐ నీడ్ బ్యాడ్ షవర్. షవర్లు టవర్లు ఇక్కడ ఏమీ లేవు అజయ్. నీళ్లు తోడిస్తాను, పద. ఓ గాడ్. ఓహో, ఈ వర్ధన కుటుంబం ఇలా వదిలి విలేజ్కి రావడానికి ఇదన్నమాట కారణం. అన్నదమ్ముల మధ్య తగాదాలు, తోడి కోడళ్ళ మధ్య మనస్పర్ధలు, ఆస్తి గొడవలు ఒకటేంటి? ఒక కుటుంబంలో ఎన్ని రకాల గొడవలు ఉండాలో అన్నీ ఈ కొంపలోనే ఉన్నాయరా. అరే, ఐకమత్యం లేని కుటుంబాన్ని ఎడదీయడం, ఎలగొట్టడం వెరీ ఈజీ. ఒరే ఎరయ్యా, అయ్యా, మా మీద కాదురా, ఆళ్ళ మీద కొదులు. అలాగేనయ్యా. ఊరు ఆగు. ఎలా వదులుతావు? గుమ్ము నుంచి వదులుతానయ్యా. నేరుగా పంపడానికి అదేమన్నా సొట్టమేంట్రా? ఇదిగా పుణ్యకార్యాలు పబ్లిక్ లో చెయ్యాలి అంటారు, పాపాలు ప్రైవేట్ గా చెయ్యాలి అంటారు. రే, ఎవరో చూడకుండా ఇంటి వెనకాల కిటికీలు వదిలేయి. అలాగేనయ్యా. ఎల్రా.
ఎరా ఓకేనా? ఓకే అయ్యా, పంపించేశాను. ఒరే కోటిగా, కాసేపట్లో ఇంట్లోంచి అరుపులు కేకలు వినపడతాయి చూడు. జనాలు గుమ్ముగూడాక మన డ్రామా మొదలెడదాం. అయ్యగారు, కొంప మునిగిపోయింది అయ్యగారు. ఏంట్రా ఏమైంది? కూరల్లో విషం లేని పామును పంపబోయి కూరల్లో విషం ఉన్న పాముని ఆ ఇంట్లోకి పంపించేశాను అయ్యగారు. ఓరిని దినం చెయ్య, ఏం మాట్లాడుతున్నావురా? నేను కూరలు లేని పావుని కదరా వదలమంది. కంగారులో వదిలేశానయ్యా. అయ్యా, ఒకవేళ దాని కాటుకు ప్రాణాలు ఏమైనా పోయినా నా మీద కేసు రాకుండా చూసుకుంటారు కదయ్యా. కుదరదు, ఎందుకంటే ముందు జైలుకి వెళ్ళేది సర్పంచ్ గారే కదా మరి. ఏట్రా కొట్టి నువ్వనేదే? అవునండి, నిజం అదేనండి, జీర్ణించుకోవాలి. ఇప్పుడు ఆ పాము లోపల ఎవరన్నా కాటేస్తే ప్రాణం పోయిందనుకోండి, ఊరికి వదులుతారా? తీగలాగితే డొంకంత కదిలినట్టు మీరే చేయించారని బయటపడిపోద్ది. అయ్యి బాబోయ్, అప్పుడు మీ పని గోవిందా గోవిందా. అరే నాకు బీపీ పెంచకరా, నువ్వు కాసేపు నోర్మి. అరే చూస్తావేంట్రా, ఏ బోరుదో మాత్రం వేసుకుందని వెనక్కి తీసుకురా. అది కాదయ్యా. ఏ అది నీ మాటిందా? రే కోటిగా, ఎందుకు రాదురా? అయ్యా, దాని కూరలు తీసేసి విషం లాగేశాక మేము ఆడిచ్చినట్టు ఆడటానికి అలవాటు చేస్తామయ్యా. అప్పుడే అది మా మాట వింటుంది. ఇప్పుడు వినదయ్యా. ఎనదా ఎనదో, అది ఇంకెనక్కి రాదురా. సర్పంచ్ గారు జైలుకి పోక తప్పదు. ఏమండి సర్పంచ్ గారు, వాళ్ళింట్లో భయం పుట్టిస్తానని చెప్పి మీ నెత్తికి మీరు తెచ్చుకున్నారేంటండి? ఒరే కోటి, నా రక్తపోటు పెంచకరా, ఏదో ఒకటి చెయ్యండి రా. ఒరే అది లోపల ఎవరిని కాటేయకూడదురా నాయన. దేవుడా నువ్వే కాపాడాలయ్యా భగవంతుడా. ఏం చేస్తాం ఇప్పుడు? ఏ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆస్తి కోసం తల వంచాల్సి వచ్చింది. లేదంటేనా ఆర్యవర్తన్కి తగిన లెసన్ చెప్పేవాడిని. అజయ్, టైం అంతే కానప్పుడు కాస్త అడిగమడిగి ఉండాలి. ఇక్కడ ఉండడం నాకు మాత్రం సరదాన చెప్పు, బట్ కోర్టు రూల్స్ పాటించాలి కాబట్టి తప్పదు. కలిసి ఉండడం, ఐకమత్యం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇదంతా ట్రాష్ మీరా. కలిసి ఉండే కొద్ది గొడవలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అజయ్, మనకు కావాల్సింది కూడా అదే కదా. కలిసి ఉండటం కుదరదని డిక్లేర్ అయిన మరుక్షణం ఎవరాస్తి వాళ్ళు తీసుకుని సెపరేట్ అవుతాం, అంతే కదా. చెప్పడానికి సింపుల్ గానే ఉంటుంది మీరా, బట్ ఇక్కడ ఆ పని ఈ పని చేస్తూ సర్వైవ్ అవ్వాలంటే ఐ కాంట్. తప్పదజయ్, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఆస్తి కావాలి అంటే ఈగో వదిలేసి ఇక్కడే ఉండాలి. ట్రై టు అండర్స్టాండ్. గాడ్, నా తల పగిలిపోతుంది. గెట్ సమ్ కాఫీ మీరా. ఇప్పుడు తీసుకొస్తాను. ఏమీది వెలగటం లేదు. మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది? మీరా మీరా, ఇప్పుడు ఈవిడికే అవసరం వచ్చిందో. వస్తానేనత్తయ్యా.